కొన్ని సినిమాలు బాగున్నాయనిపిస్తాయి. కొన్ని కథలోకి లాక్కుపోయి మాయ చేస్తాయి. కొన్ని సమాజానికి అద్దం పడతాయి. మరికొన్ని అద్భుతం అనిపిస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఇవన్నీ ఒక సినిమానే చేస్తే కాదు. చేసింది. ఒకరిని కాదు. ఇంచుమించు చూస్తున్న అందరిని చేసింది. ఏ సినిమా అయినా కొందరికి నచ్చడం, కొందరికి నచ్చకపోవడం ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం మాత్రం అలా లేదు. చూసిన వాళ్ళంతా అద్భుతం అంటున్నారు. వాళ్ళలా అనడానికి ముఖ్య కారణం సినిమా మొత్తం సింగిల్ షాట్‌లో తీయడం. అవును, నిజమే. ఎక్కడా సీన్ కట్ అవ్వకుండా ఎడిటర్ అవసరమే లేకుండా షూట్ చేసింది చేసినట్లుగా యాజ్ ఇట్ ఈస్‌గా అప్‌లోడ్ చేశారు. అదే ఇందులో స్పెషాలిటీ. ఇంతకీ ఈ అరుదైన సింగిల్ సీన్ సినిమా టైటిల్ ఏంటంటే 'అడాలసెన్స్'. ఇది ఒక బ్రిటిష్ చిత్రం. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 1 అవర్‌కు పైగా ఉంటుంది. ఎక్కడా షార్ట్ డివిజన్స్, సీన్ చేంజెస్ లేకుండా ఈ సినిమా ఒక టెక్నికల్ వండర్ అయితే అసలు ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి లాక్కుపోతుంది. 13 ఏళ్ల పిల్లాడు జెమినీని పోలీసులు హత్య నేరం కింద అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప జాలి, దయ, స్పెషల్ ఇంట్రెస్ట్ వంటివి ఎలా చూపదో ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకీ జమీ నిజంగా హత్య చేశాడా? చేశాడు. అదే ట్విస్ట్. ఎందుకు చేశాడు? ఏమి ఆశించి చేశాడు? అనేది కోర్ పాయింట్. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అట్మాస్ఫియర్‌ని చూపిస్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, మెంటల్ హాస్పిటల్స్, ఇల్లు ఇలా ప్రతి చోటు మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కళ్ళకి కట్టినట్లు చూపాడు దర్శకుడు. జమీకి ఒక సైకాలజిస్ట్‌కి మధ్యన జరిగే ఒక సంభాషణ సినిమాకే హైలైట్. పిల్లల మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఏ ప్రభావం వల్ల ఎలా మారుతుంది అనేది చూడాల్సిన విషయం. జమీ ఒక బాల నేరస్తుడిగా మారే క్రమం తల్లిదండ్రుల్ని ఎంత బాధపెట్టింది, వాళ్ళు కనీసం అతనిలో నేర ఛాయలు ముందుగా ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది కూడా చివరి ఎపిసోడ్‌లో బాగా చూపించారు. మనకి బాగా కనిపిస్తుంది ఆ విషయం. ఇక కథ ముగింపుని ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కనుక చెప్పట్లేదు. ఈ వెబ్ సిరీస్ సమాజంలో ఉన్న ఆలోచనలని, నైతికతని, వ్యక్తుల ప్రవర్తనని ప్రభావితం చేసే వ్యవస్థలని ప్రశ్నిస్తుంది. 13 ఏళ్ల బాలుడు హత్యకు పాల్పడినప్పుడు మనం అతన్ని బాధితుడిగా చూడాలా లేదా అపరాధిగా చూడాలా అనే సందేహంలో పడిపోతాం. ఈ సిరీస్ సమాజం గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేటి టెక్నాలజీ అందరి మీద కనిపించకుండా చాలా ప్రభావం చూపిస్తోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫారమ్స్ మన అభిప్రాయాలను రుద్దుతున్నాయి. మన సోషల్ మీడియా అల్గారిథమ్స్, మన డిజిటల్ చాయిస్లు మనల్ని నిరంతరం నిర్దేశిస్తున్నాయి. చివరికి ఈ సిరీస్ మనపై ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా సంధిస్తుంది. మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా? లేదా మనం కూడా కనిపించకుండా ఉన్న వ్యవస్థలకి బానిసలం అయ్యామా అనేది. ఒక మనిషిలో హింసా ప్రవర్తన ఎలా వస్తుంది? అది కుటుంబంలోనే ప్రారంభమవుతుందా? స్కూల్లోనా? సోషల్ మీడియాలోనా? సమాజం వ్యక్తులను ఎలా తీర్చిదిద్దుతోంది? ఈ షో మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చివరికి ఈ సిరీస్ ఆలోచింపజేస్తుంది. పిల్లల్ని వదిలేయకుండా వారిని అర్థం చేసుకోవడం, వారితో మమేకం అవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ప్రపంచ సినిమా చరిత్రలో సింగిల్ షాట్లో ఇలాంటి సినిమాని తీయటం, స్క్రీన్ ప్లేని ఇంత ఇంట్రెస్టింగ్‌గా మలచడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా కుటుంబ సమేతంగా చూసే విధంగా తీయడం దీనికి ఉన్న మరొక ప్లస్ పాయింట్. కథలో విషయానికి, మేకింగ్‌లో విశేషానికి ఇది తప్పకుండా చూడాల్సిన చిత్రం. డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ దిస్. ట్రై చేయండి. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.